తల్లి కనుక మధ్య తండ్రి ఒక పాపరెడ్డి కొడుక చనిపోతున్నావు మారక అయినా కొడుకులు కూడా ఉండరు కానీ నా బిడ్డ పెరిగి పెద్దలక నా బిడ్డ పెద్దలక లగ్గం చేసిన తర్వాత నా కొడుకుల వరకంటే మోతరు పోయారు నా బిడ్డ కానీ 7 బొక్కేళ్ళ ధనం తీసుకుపోయి 7 మూట్ల అమ్మాయిల చేసినా నా కుమార్తెగా పెరిగి పెట్టిన తర్వాత లగ్గమైనాక ఒకరించి పెళ్లి చేసిన తర్వాత నా కొడుకు అనకట్నం పోతారో పోయారు పోసినా పోయకుండా నా బిడ్డ ఇంటికి వెళ్ళిపోతాలని మరి ఆ బాయిలో 7 ముక్కల తర వేసి ఇంటి వద్ద చేరుకోని ఆ ఘోరంగా దుఃఖపడి కొడుకులు తెలుసుకోని అయ్యో కొడుకులారా ఇక మేము చనిపోతున్నాము కొడుక మీకు చెల్లె ఉంటున్నది కొడుక మీకు చెల్లి కాదు బిడ్డలక సాది పెంచి పెద్ద చేయాలి కొడుక అయ్యో సాదాలే పెంచాలే పెద్ద చేయాలే నా కొడుక 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 ఇంటికి చిలకం పూజయాలే నా కొడుక చెల్లకు వరకట్నం పోయాలే సాధారణ పెంచాలి పెద్ద చేయాలి చెల్లెకు పెళ్లి చేయాలి కొడుక ఒకరింటికి పెళ్లి చేస్తే మీకు పేరుంటది కుమారక చెల్లెకు వరకట్నం అంటే ఎలాంటి వరకట్నం పోయాలి కుమారక అల్లళ్ళు బిల్లళ్ళు మాడ బిల్లలు గచ్చల ముట్టలు ఘనమైన సొమ్ములు పోయాలి చెల్లెకు 600 పట్టు సరే 300 ముచ్చల రేఖ కుమారక ఆవులే అమృత వరకట్నం ఇవ్వండి 7 మూట్ల బాయి వరకట్నం ఇవ్వండి పండగ చెలక చెల్లెకు వేయండి కొడుక సన్నగీర్ల బండి గట్టి సాగనంపండి కొడుక మీకు చాలా పేరు ఉంటది కుమారక అద్దులు బుద్ధులు గేనాలు చెప్పి విలవిల పట్టుకోని తల్లిదండ్రులు మనగా చనిపోయారు చనిపోయిన తల్లిదండ్రులు ఏవాడి కొడుకులు ఎలా దుఃఖపడుతున్నారు రామ రామ రాఘవ రామ అయ్యో రామ దేవ రామ 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 రాఘవ రామ అయ్యో రామ రాఘవ రామ అయ్యో హమరవే కన్న తల్లి కనకవతి హమరవే కన్న తల్లి నా కనకవతి మమ్మో కడుపరా దండవమ్మ మమ్మో గన్న నీకు ప్రేమదిరేనా కడపరా మమ్మల కన్నవమ్మ కన్న ప్రేమలే నీకు తీరామలే అమ్మ బైడా మమ్మలు దిరేనా మమ్మల వరసీయ మరణమైనా మమ్మలు దిరేనాయా మమ్మల వెళ్ళిపోదామన్నా అయ్యో తమ్ముల దూడా సిన్నావలే గోగాకు పాపిరెడ్డి తమ్ములయ్యా సిన్నావలే గోబాకు నా పాపిరెడ్డి అయ్యో చెల్ల దూడగా చిన్నదన్నమ్మా రామ హే రాఘవ అయ్యో చెల్ల దూడగా చిన్నదన్నదమ్మా రామ హే రాఘవ అయ్యో మెల్లగా పసి పామనమ్మా రామ హే రాఘవ అయ్యో చెల్ల వేడగా ఎంత ఉన్నదమ్మా రామ హే రాఘవ అయ్యో సన్నిపాయ మోలేక చెల్ల ఎంత ఉన్నదమ్మా అయ్యో సన్నిపాగమే చెల్లదమ్మా చెల్లలైనా ఎంత ఉన్నదమ్మా అమ్మా జననీ జనకులారా చనిపోయిన తండ్రిపోయిన బడి 7 కొడుకులైన సువయ్య సుక్కయ్య లవయ్య లక్కయ్య రంగయ్య 6 కన్నా చిన్నవాడు రత్నాకరెడ్డి ఆ 6
కన్నా పెద్దవాడు ఆయన కొడుకు వెళ్ళగా అప్పారావు 7 అన్నదమ్ములు వెళ్ళిపోయి తల్లిదండ్రుల పైన పడి ఓ బాబు పాపిరెడ్డి ఓ తల్లి కనకావతి మమ్మల కడుపు అరగను కొన్ని కరుణ రమించుకొని మమ్మల మైమరిచి మరణించారా ఇక మేము ఎవరి దేవుడు వెళ్ళిపోతామో నా తోడు తెలిపించారు 6 తమ్ముళ్ళు ఎదిగి ఎవరు వచ్చి పెరిగి పెద్దవాడునయ్యారు నేను ఒక్కరిని నా ఒక్కరికి కళ్యాణం చేశారు నా భార్య నీలవతున్నది కానీ 6 తమ్ముళ్లకు కళ్యాణం కాకపోయాను సరే 6 తమ్ములని నేను సాదుకుంటాను కానీ ముక్కుల పచ్చడి వారని పసిపాప ఎవరు నా చెల్లెలేనగా ఆ అంజమ్మ రాని 3 నెలల పసిపాప ఉన్నది సనిపాయం లేక చెల్లెలు వెనగని క్యావు ఏడుస్తూ ఉంటే నేను ఏమని నా చెల్లెల్ని నేను సాదుకోగలను నా చెల్లెల దుఃఖాన్ని నేను ఎలానే ఒక నా చెల్లెల దుఃఖాన్ని అనుకోగలను అని అఘోరగా విడుచుకుంటూ రాగమా దైవనందాన రాగమా దైవనందాన రాగమా దైవనందాన రాగమా దైవనందాన ఏమి ఎద్దు బ్రహ్మ నారాయణ అయ్యో చెల్లెలే నా సంకాయ సుమరా బంగారు తల్లి అయ్యో నీ అన్న నువ్వు ఉన్నదమ్మా ఎడువకే నా సిన్ని తల్లి అయ్యో పాపకారి గణ దేవుడైనా తల్లి పెరిగేడా పేనా అయ్యో ఎవరి పాపము ఎవరి శాపము అయ్యో తల్లిదండ్రి ఒక రోజు వచ్చే అయ్యో తల్లి వచ్చి తండ్రి లేడాయే అయ్యో తండ్రి వచ్చి తల్లి లేడాయే అయ్యో అడవిగా శ్రీ ఆయనమ్మా దేవమా దైవనందన జల్లి జరుపులారా తల్లిదండ్రుల పైన పడి 3 నెలల పసిపాపని ఒడిలో వేసుకుని ఆ తల్లి పైన పడి తండ్రి పైన పడి కలకల కట్ట దాడిస్తూ ఉంటే ఊళ్ళో ఉన్న ప్రజలు చూశారు 6 తమ్ముళ్ళు వెనగానే కలకల కట్ట దాడిస్తుంటే 6 తమ్ముళ్ళు వెనగానే సంకల్లో పట్టుకొని చెల్లెని వెనగానే సంకలు ఎత్తుకొని కలకల కట్ట దాడిస్తుంటే ఊళ్ళో ఉన్న ప్రజలు చూసి ఓ ఏమయ్యా అప్పారావు అయినా చెరువు నీళ్ళు వెనకబడ్డాలి మళ్ళీ రమ్మంటే చెరువులోకి వస్తాయా ఈ ప్రపంచం పైన చెట్టు పుట్టినా ఒకరోజు కాకుండా ఒకరోజు ఎదిగి నేలపైన పడవలసినదే మానవ దుర్మతిన ఒకరోజు కాకుండా ఒకరోజైన మరణించే వాళ్ళమే ఈ మట్టిలో కలిసే వాళ్ళమేనయ్యా బాధపడదుకండి అప్పుడు వెనకనే పెద్దలు వెనకనే ధైర్యం జీవి చెప్పగా సరిపోయిన తల్లిదండ్రులకైనా అడగట్టే పాడలో పడుతూ వెళ్తే ఆ తల్లిదండ్రులు తోలుకొని వెళ్ళగా ఎక్కడికి వస్తున్నారు అయ్యో ఆమె రోజులందులో అడగట్టే అడగట్టే రోజులందులో ఆడేదమ్ములైన కానీ పూజ 10 మంది పెద్దలైనా రామ 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 ఉన్నారా
పోతా ఉన్నారా పాడగట్టి పాడలు వత్తదండలో వాళ్ళు పెట్టుకోవాలి పాడబట్టలు గురు పాడంట 10 మంది చూసే వాళ్ళు 1000 మంది 3 ఒక్కతో వలగాల టెంపుల్ గల్లాలు వేసుకొని అది సరిపెడుతుందంతా పట్టుకొని గంగ ఒడ్డులకి చేరుకున్నారయ్యా గడ్డాయిని గంటపు సెక్కలల్లా ఆ గంగ ఒడ్డు ఒక నదిపై నా కష్టాలు వేర్పించి ఆ కాష్టమును తల్లిదండ్రులు వేశారు బగ 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 అని ఒక కాష్టం మండుతున్నాయి పెద్దలు ఏమన్నారు అయ్యా నీ తల్లిదండ్రులు మనకు కాష్టదానం చేశాను ఈ కాష్టాలు కాలుతున్నాయి స్వామి మీరు మనకి గంగకు వెళ్ళి స్నానాలు వాడి ఒక సుఖం బాపుకోండి స్వామి అని ఎప్పుడు అన్నారు ఏమమ్మా భార్య నీలవతి నా తల్లిదండ్రుల కష్టాలు వెలుగుతున్నాయి అయినా మా శివుడి మా చేతికి ఇవ్వండి మేమనగా మీది దేవుడు వెళ్ళిపోయి స్నానం ఆడతాము మీరు మనగా వెళ్ళి కింద స్నానం ఆడండి అప్పుడు నీలవతి ఏమంటున్నది ఓ ఏమయ్యా అప్పారాము అయినా మీరు వెళ్ళగానే మగవారు వెళ్ళగానే కింది దేవుడికి వెళ్ళి స్నానం చేస్తారంటున్నారు కానీ నీ చెల్లెలకి అంటే 3 నెలల పశుపాప ఈ చెల్లెలు చూసిన అంజమరాణి ఈ చెల్లెలు నా వద్ద ఉంటాది ఇదిగో మేము మీది ఒక రేవుకైనా గారి స్నానం చేస్తాము మీ మగవారు అందరిగా వెళ్ళిపోయి ఆ కింది రేవుకు స్నానం చేయండి ఆడవారు అందరూ మీది రేవుకు స్నానం చేస్తాము అవునా ఆడపిల్ల కాబట్టి మీరు ఆడవాళ్ళకి తెలిసి ఉంటారు అయినా స్నానం పోయాలంటే మీ వల్ల కాదు నాకు బిడ్డ లెక్క ఆడబిడ్డ కాదు బిడ్డ లెక్క నేను చూసుకుంటానయ్యా ఏమంటున్నావా సరేనమ్మా ఇస్తున్నాను ఇక వెళ్ళిపోయి ఆ చెల్లె స్నానం పోసి మీ దేవుడు మీరు స్నానం పడండి అనగానే ఆ నీలవతి మీద ఆడబిడ్డని పట్టుకొని మరి దాసికాంతలు పట్టుకొని మీది లేవకూడగా తానికి వెళ్ళిపోయాది నీలవతి దేవి 7 అన్నదమ్ములు ఒక ప్రజలు మనంగా కింది రేవుకు తాను ఆడుతున్నారు మీది రేవుకు పోయినా అటువంటి అది నా నీలవతి దేవి ఏమంటున్నారు అక్కడ అప్పుడైనా 3 నెలల పశుపాపనైనా చక్కలు వేసుకొని ఆ నీలవతి అప్పుడు మధ్యలో ఆవేదన ఆలోచిస్తున్నది ఏమనగా అయినా మాట్లాడితే మా సమయంలో ఆ 3 నెలల పశుపాపలైనా ఒళ్ళు వేసుకొని ఈ ఎన్ని రోజులని పిల్లవాడిని కానీ ఈ ఆడబిడ్డని సాది పెంచి పెద్ద చేయాలి నేను ఎసుంటి దాన్ని ఎసుంటి అందగత్తిని ఈ 3 నెలల పశుపాపను తీసుకుని సక్కర ఎత్తుకుంటే నేను పెంచాలి ఎవరికంటాం ఎవరి పిండం ఎవరికంట ఉన్నదమ్మా ఎవరి పిండ చచ్చిపోయినప్పుడే చచ్చిపోతే అయిపోయింది తండ్రి చనిపోయినప్పుడే చనిపోయేది అయిపోయేది ఈ 3 నెలల పశుపాపను వినగడ సాది పెంచి చిలికల ఉన్న సీరే మొగ్గలు ఉన్న జాకిడి దీనికి తలసములు అంటారు దీనికి తలవాల సహనం పోయాలి నేను ఇక ఇంత అండగా తిని నేను పాలిత రూపం వస్తుంది నాకు అయిపోతుంది అవును కాదమ్మా కాదమ్మా
మీద ఓ మరి పోయేదా మరి మరి ఖరాబ్ కావాలి సీదే కాబట్టి ఎవరి గండము ఎవరి పిండము ఎవరి గండము ఎవరి పిండము ఎవరికన్నా తల్లినా ఈ ఆడబిడ్డని ఈ రోజున దీని ప్రాణం తీస్తే కన్నదేమో కడుపు ఈ ఆడబిడ్డల వలంగా ఎవరి గండం ఎవరి పిండము పంది కన్నట్టు 16 పిల్ల కన్నది మా అత్త పాడుగారు మా అత్త వలంగాడ ఉండే కనకావతి ఆ పొరగంటే పోయి పెద్దోళ్ళనుకో ఈ పోరు చిన్న పోరి ఈ 3 నెలల పసిబాలను బట్టి దీన్ని సాధాలే పెంచాలి పెద్ద చేయాలి దీనికి పెళ్లి చేయాలి దీనికి అల్లలు పిల్లలు మాడపిల్లలు గచ్చల బొట్లు ఘనమైన సొమ్ములు సగం సంసారమే రాసావా రాది ఈ పోరి బతుకుతే సగం ఇల్లే పడకపోతుంది సగం ఇల్లు కాదు మొత్తం ఉన్నంత ఉడకపోతాను ఈ పోరి ఉంటేంత పోతే ఎంత ఎప్పుడు కానీ మానైతే వంగునా కొమ్మైతే వంగునా మానైతే కొట్లకి మరణ పడుతుంది కొమ్మప్పుడే కొట్టెత్త పోతుంది ఈ పోరి సంపపోతే నా పేరు అది కాదనుకోని గంగరేపు చేరుకొని తాను వాడినట్టే వాడి ఏర్పడకుండా ఆ పోరిని చూసి గంగలేసింది ఆ నీలవతి 3 నెలల పసి బాగా గంగలో వాడి మరి ఘోరంగా ఎలా దుఃఖపడుతున్నాను అప్పుడైనా 3 నెలల పశు పాపనైనగా పాపకారు నీడవతి నగర గంగలో ప్రవేశాదో నీటిలో పడగానే మునుక్కుంటూ తేడుకుంటూ రామ రామ రాఘవ రామ అయ్యో రామ శివ రామ ఏడుస్తుండగా ఆ గంగలో మునుగుతుండు తెలుతుండగా అయ్యా గన్నా తల్లి ఎందుకంట నన్ను కనికముల పలు వేసి నీ దారి చూసుకున్నామమ్మా నేను బతకాలి నన్ను నీవు అన్నవు గాని నారకాగన పోతీవమ్మ కన్నవు గాని నారాగన అప్పుడైనా కానీ కలకల కంటిదార తీసుకుంటూ 3 నెలల పసిపాప ఆవేదనతో ఏడ్చుకుంటూ అమ్మా నన్ను కని కాకల పాలు చేస్తేవా ఈ మాత్రానిగా నన్ను ఎందుకన్నావమ్మా నన్ను కన్నవు గాని నా రాతగన పోతిని తల్లని నీటిలో మునుగుతూ తేలుతూ చిన్నమైతే మరణించే సమయం కేకలు పెట్టుకుంటా దుఃఖపడుతుంది 3 నెలల పసిబాల మరి ఎప్పుడు ఉన్నాడు కష్టాలే కాలేదు తల్లి ఆత్మలే సరిగా మందలేదు
మరి ఆ సంటి బాలకే గెలవడంగా తల్లిదండ్రుల ఆత్మలు విన్నాయట భగవంతా మా ఆత్మదే సరిగా మందు లేదు మా కష్టాలే కాలేదు ఇప్పుడే నా బిడ్డ కొనగైంచామన్న వాసం మా కోడలు పాడుగా నిలవాదారు సరిగా అటువంటి సంవత్సరంలో వారే వేశాను క్షణం అయితే నా బిడ్డ మరణం అయిపోతుంది ఆ రెండు ఆత్మలుగా తల్లిదండ్రులు మహానుభావులు అవతారం ఎత్తుకున్నారు మహానుభావులు అంటే కప్పలు అవుతారు కప్పల అవతారముగా అటువంటి సముద్రంలో వ్యక్తి అటువంటి సముద్రంలో చేపలన్నీ మనగా కప్పలన్నీ ఒక జమై తొట్టెలు ఎక్కవాలి ఆ పసిబాల ఒక మునగకుండా తేలకుండా తొట్టలో టమాటో బాగానే పండ పెట్టుకొని మీరు ఏ ఊళ్ళో కొడుక వస్తాది అప్పుడు కప్పలని సభై ఓ తొట్టులుగా వల్లుకొని ఆ తొట్టులో బారణ వండబెట్టుకొని కింది రేవులో కొడుక వస్తుంటే చిన్నవాడు కళ్ళ